ఆయన గుడ్ మార్నింగ్ అన్న అందరికి. ఈ రోజైతే మనమైతే ఎర్లీ మార్నింగ్ అయితే ఎన్టీఆర్ మార్కెట్ కి అయితే పోయామన్న. కానైతే మనకు చాలా అంటే చాలా రేట్లు వచ్చాయి కాబట్టి కూరగాయల రేటు మనం ఈ రోజు సరుకు ఏమేయాలో అర్థం కాక ఆటో అయితే రిటర్న్ చేసుకొని మళ్ళీ ఇంటికైతే వచ్చామని. ఇంటికి వచ్చిన తర్వాతకి చాలాసేపు అయితే దిగులుగా కూర్చొని ఆలోచిస్తుంటే మన మైండ్కి అయితే ఈ ఉల్లిగడ్డ వ్యాపారం అని అయితే వచ్చిందన్న. ఈ ఉల్లిగడ్డ వ్యాపారం అయితే ఎక్కడ ఉంటుంది చాలా మందిని అయితే అడిగాము, యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేసాము. యూట్యూబ్ లో అయితే ఏం దొరకలేదన్న నాకు. కొంతమందికి మనకి ఇంతకుముందుకు తెలిసిన వ్యాపారస్తులకు అయితే కాల్ అయితే చేశాను, ఉల్లిగడ్డ ఎక్కడ దొరుకుతున్నా తక్కువ రేటు కంటే. ఇక టైం అయితే 7 to 9 అయితే చెప్పారు వాళ్ళైతే. ఇప్పుడైతే మనం ఆల్రెడీ 10 అయింది కాబట్టి మార్కెట్ దొరకదు. అందులో ఒకటి ఎలా ఉంటుందో తెలుసుకోవడామని మనమైతే పోయామన్న ఈ మార్కెట్కి అయితే. ఇదైతే మలక్పేట గంజ అంటారన్న. దానైతే మన పక్క సైడ్లోనే ఉంటాయి. ఫస్ట్ అయితే మొత్తము ఇది హోల్సేల్ రీటైల్ షాపులు అయితే ఉంటాయన్న. హోల్సేల్ రీటైల్ షాప్ దాటిన తర్వాత ఒక రెండో బజారో మూడో బజారో నాలుగు బజార్లు అయితే ఉంటాయన్న. మొత్తము 4 బజార్లు కూడా మొత్తం ఉల్లిగడ్డ వ్యాపారం అయితే పొట్టున జరుగుతుందన్న. మామూలు ఒకట కాదన్న. ఇక్కడ చాలా అంటే చాలా, నేను పోయినప్పుడైతే నా కళ్ళు అయితే ఎటు చూసినా గానీ ఉల్లిపాయ అనిపిస్తుంది. అంత అంటే అంత ఉల్లిపాయ వచ్చింది. రేట్లో ఒక్కొక్క అన్నను అడిగితే అన్న చెప్తున్నాడు 10 రూపాయలని, కొంతమంది 20 రూపాయలు పడిందన్న, కొంతమంది 20 రూపాయల 50 పైసలు పడిందని, కొంతమంది 23 రూపాయల 25 పైసలు పడిందని. చాలా అంటే చాలా ఉన్నాయన్న. క్వాలిటీని బట్టి డిఫరెంట్ రేట్లు అయితే ఉన్నాయన్న. కాకపోతే ఈ మార్కెట్ అయితే ఫుల్ రష్ అయితే ఉంటుందన్న. మామూలు రష్ కాదన్న. అసలే మనం ఆటో తీసుకోపోతే ఎవరైనా కొత్తగా ఆటోని నేర్చుకుని నాలెక్క తీసుకొని పోతే మాత్రం అడ్డంగా పెడతారు ఆటో వాళ్ళకైతే. ఇక వాళ్ళైతే కీ ఆరలు కొట్టి అయితే చాలా అంటే అరుస్తారన్న. ఇక మొత్తం మార్కెట్ అయితే చాలా పెద్దదన్న ఇది. అందువల్ల అయితే మనకైతే ఈ రోజైతే తెలుసుకోవడం కోసం పోయాం కాబట్టి ఆటో అయితే తీసుకొని పోలేదన్న. ఓన్లీ మనం 2 వీలర్ అయితే తీసుకొని పోయాం. 2 వీలర్ అయితే ప్లేస్ దొరకడానికి దాదాపు నాకైతే అర్ధ గంట అయితే పట్టిందని. ఎక్కడ పెట్టినా కానీ అయితే అక్కడ రైతులు అయితే తీసేయమంటున్నారు. అందులో ఒకటి కమిషన్ దారులు అయినా కానీ బీట్లో ఉంటారా వాళ్ళు కూడా, ట్రాఫిక్ వాళ్ళు కూడా తీసేయమంటారు అన్న. వేరే కాడ పెట్టుకోమని చెప్తున్నారు. అలా అయితే నాకు హాఫ్ అన్ అవర్ దానికైతే నాకు 2 వీలర్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే దొరకలేదన్న. అలా ఉందన్న రష్ అయితే మార్కెట్ అయితే. ఎటు చూసినా కానీ అయితే ఎర్రదే ఉందన్న. మొత్తం తెల్లదైతే అన్న ఒక మూట అయితే కనిపిస్తుంది. ఎవరిని అడిగినా రేట్ అయితే చెప్పాను కదన్న. 10 రూపాయల 5 రూపాయల కాన్సన్ అయితే రేట్ అయితే 40 రూపాయల వరకు అయితే ఈ రోజు అయితే పలికిందంట. ఇక ఒకనొక రోజులు అయితే అన్న ఇంకా డౌన్ కూడా అవుతుందంట. 3 రూపాయలు 2 రూపాయలు కూడా కేజీ అయితే ఏలంపాట కూడా వేస్తారంట అన్న. ఏలంపాట అయితే ఎగ్జాక్ట్ 8ంటికి అయితే స్టార్ట్ చేస్తారంటానా. 8ంటికి స్టార్ట్ చేసి 9:30 10 లోపు అయితే క్లోజ్ అయితే అయిపోతుంది. మాక్సిమం అయితే గంట లోపునే క్లోజ్ చేస్తారంటానా ఏలంపాట అనేవి. ఎందుకంటే మళ్ళీ సరుకు అటైతే వెళ్ళిపోవాలి కాబట్టి. అందువల్ల అయితే ఒక గంటన్నర లోపు అయితే ఏలంపాట అయితే క్లోజ్ అయితే చేస్తారంట. ఆ లోపల మనం అయితే వచ్చేసి ఏలంపాటలు అయితే పాడాలన్నా. మొత్తానికైతే సరుకు అయితే అన్న చాలా అంటే వచ్చేసింది మార్కెట్కు. మనం మార్కెట్కు ఫస్ట్ అయితే పైసలు అయితే ఒక 20,000 30,000 అయితే తీసుకొని రావాలన్నా. ఎందుకంటే ఏ లాటు పాడతామో తెలియదు కాబట్టి మనమైతే ఒక 20,000 అయితే తీసుకొని రావాలని అయితే మనకైతే చెప్పారు. అలా అయితే మన వల్ల ఈ వ్యాపారం అయితే కాదని కొద్దిగా సైలెంట్ గానే ఉండిపోయాం. మనకైతే అన్న వాళ్ళు చెప్తుంటే అలా ఉంటుందా అన్న ఇలా ఉంటుందని వాళ్ళతో పాటు ఊగొట్టడం అయితే సరిపోయింది. మన వ్యాపారం ఎంతసేపు ఉన్నా కానీ 2,000 3,000 మన వ్యాపారం పెట్టుబడి అన్న. ఇక అదే ఆలోచనలు అయితే నేనైతే ఉండిపోయాను. ఎవరైనా మనకి బస్తాలు కావాలంటే ఎక్కడైనా అమ్ముతారా అంటే ముందు అమ్ముతారన్నా. కాకపోతే కానీ డబల్ రేట్ అయితే ఉంటుందన్న. 22 రూపాయలకి 23 రూపాయలకి అయితే ఇవ్వరన్న వాళ్ళు. కనీసం ఒక 10 రూపాయలు చూసుకునైనా రేట్ అయితే ఇస్తారన్న. 10 రూపాయలు చూసుకుంటే నువ్వు అమ్మలేవన్నా. ఎంతసేపు ఉన్నా కానీ ఏలంపాట్లో రేట్ అయితే చేయాలన్నా. కాయ అంటే చాలా బాగుంటుంది నీకు. ఇక్కడ చిన్న బస్తాలు అంటే ఒక 5 బస్తాలు 6 బస్తాలు 10 బస్తాలు ఉన్న రేట్కి అయితే నువ్వు ఏలంపాట పాడుకోనా ఎర్లీ మార్నింగ్ రా అని చెప్పారు వాళ్ళైతే. అలా ముందుకు వెళ్ళిపోతుంటే ఒక పెద్ద లారీ అయితే అన్న ఇక్కడ మొత్తం అయితే ఏమంటారు డంప్ చేసిందన్న. ఇదంతా ఎండుమిర్చి. ఇక్కడ మొత్తం ఆ బీహార్ అన్న వాళ్ళైతే మొత్తం చిన్న గోనె బాసాలకైతే మొత్తం అయితే నింపేస్తున్నారన్న. నేనైతే ఫస్ట్ టైం ఇంత పెద్ద మిర్చి లాట్ అయితే చూడడం అన్న. అది ఒక ఇది షెడ్ కింద అయితే ఇంత పెద్ద లాట్ అయితే ఎన్నడూ చూడలేదు నేనైతే. ఇక అన్న వాళ్ళైతే చెప్తున్నారు ఇందులో తాలుగాయ మొత్తం ఏరేసి ఎర్ర మిర్చి అయితే మళ్ళీ ఒక బస్సలకు నింపేసి ఇది కూడా అయితే కాటా అయితే పెడతారంట. ఇది కూడా మిర్చి కూడా ఇందులో అయితే 4-5 షెడ్లు అయితే ఉన్నాయన్న. చాలా అంటే చాలా పెద్ద మార్కెట్ ఇదైతే. ఇలా మొత్తానికైతే ఇప్పటి వరకైతే ఇవైతే చూసాం కదా. ఇప్పుడైతే తెల్ల ఉల్లిగడ్డ చూపిస్తాను. తెల్ల ఉల్లిగడ్డ కోసం వెళ్ళానా. తెల్ల ఉల్లిగడ్డ అయితే 22 రూపాయలే పడిందంట. 22 రూపాయల 25 పైసలే పడిందంట అన్న. ఇదైతే అన్న నన్ను ఒక 4 బస్తాలు తీసుకోన్నా నాకు డబ్బులు సరిపోవట్లేదు అన్నాడు.
అన్నా నేను దేదానికి రాలేదన్నా, జస్ట్ ఇలా ఎలా ఉంటుందో మార్కెట్ అని వచ్చాను. ఇదే ఉల్లిగడ్డ అన్న 20 రూపాయల 25 పైసలు అయితే పడిందంట ఏలంపాట్లో. చాలా అంటే చాలా చౌకైతే పడింది మనకైతే. ఈ ఉల్లిగడ్డ 100కు 3 పెట్టినా కానీ సింపుల్గా పోతుంది, ఎందుకంటే తెల్ల ఉల్లిగడ్డ చాలా ఉంటుంది కాబట్టి. అలానే మనం ఎల్లిపాయలు కూడా అడిగామన్నా, ఇదైతే బయట అడిగాము, లోపలైతే లేదు. ఇదైతే కేజీ అయితే 280 రూపాయలు అయితే చెప్తున్నారు. బెస్ట్ క్వాలిటీ అవుతుంది, చాలా అంటే చాలా క్వాలిటీ ఉంది ఇదైతే. ఇక తక్కువ మాట్లాడితే తక్కువ కూడా ఇస్తా అన్నారు, కానీ మనకైతే మనం వేయడానికి ఉద్దేశం లేదు కాబట్టి జస్ట్ రేట్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం అయితే అడిగానని నా అన్ననైతే 280 రూపాయలు అయితే చెప్పాడు. అలానే బ్యాక్ సైడ్ ఉన్న ఉల్లిగడ్డ కూడా అడిగానన్న, అదైతే 35 రూపాయలకైతే వేస్తున్నట్టు. అందుకు చెప్పాను కదా రేట్ అంటే చాలా అంటే డిఫరెంట్ ఉందని. అన్నా మన వీడియో ఇప్పటిదాకా చూసినట్టయితే కొద్దిగా గొప్ప నచ్చే ఉంటుంది, ఒకే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయన్నా. ఉంటా అన్న, మరి బాయ్ అన్న, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా అన్న.